నేను మీ చెల్లైనే ఈరోజు అడవిలోకి వచ్చామండి. మీకు లోన కొండల్లోనే పుట్టలు అవి చూపిస్తాం ఫ్రెండ్స్. రండి చూపిస్తాను మీకు ఎలాగంటే. కత్తి కూడా పట్టుకొచ్చాను, వెళ్ళే తోవలో ఇవన్నీ కూడా చెట్లు, ముళ్ళ చెట్లు కూడా ఉంటాయి. రండి రండి. ఇవి పాకు చెట్లు అండి. ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను. ఈ పళ్ళు మనకి పనికొస్తాయి, బొద్దు తగ్గడానికి, స్టమక్ తగ్గడానికి అవి పనిచేస్తాయి. పువ్వులు కూడా పనిచేస్తాయండి. కాయలు ఎక్కువ లేవు, ఒక్కొక్కటి కాసి అక్కడ ఒకటి అక్కడ ఒకటి. ఇవన్నీ కూడా పనికి వచ్చినవే, పనికిరానిదంటూ ఏమీ లేదు. ఈ కొండ మీద రాయికి పాదులాగా వెళ్ళేసిందండి మొత్తం అంతనా. ఇవి పరింగ్ చెట్లు అంటారండి. దీని పళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా పూత పోస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇంకా పూత పోస్తుంది. ఎంత పచ్చగా ఉన్నాయో చెట్లు అనేవి. బ్రహ్మదేవుడి చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. బ్రహ్మదేవుడి చెట్లు అండి. ఇంతకుముందు ఎక్కడ పడితే అక్కడే కనిపించేవి, కానీ ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. ఈ అడవుల్లో తప్పించి దీనికి కాయలు కాస్తాయండి. రండి ఫ్రెండ్స్. కాయలు చూసారా, కాయలు ఉన్నాయి కదండి. కాయలు తినడం మంచిది. ఇప్పుడు ఎవరు వీటిని పట్టించుకోవట్లేదు, కరెక్ట్గా ఇవే ఉంటాయి. ఇంకా రెండు కాయలు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ బ్రహ్మదేవుడి చెట్టు కాయలు. బ్రహ్మదేవుడి చెట్టు కాయలు అవో చూడండి, పచ్చికాయలు కూడా కనిపిస్తున్నాయి కదా మీకు. ఈ కాయలు మనకు ఉపయోగపడతాయండి. చుట్టూ అడవండి, చూడండి ఎంత పచ్చగా ఉందో. కాయలు మనకు బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకుముందు ఎక్కడ కూడా అక్కడే కనిపించేది, ఇప్పుడైతే లేవు. కాయ అయితే చుట్టూ ముళ్ళు ఉంటాయండి. ఈ కాయ చుట్టూ ముళ్ళు ఉంటాయి, జాగ్రత్త చూసుకోవాలి, గుచ్చుకుంటాయి. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎంత గట్టిగా ఉన్నాయో, అన్నీ తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది తినడానికి. చుట్టూ ఉన్న ముళ్ళులు తీసేయాలండి. ముళ్ళులు తీసేసిన తర్వాత తినాలి, ఎందుకంటే గుచ్చుకుపోతుంది చేతులకి. కాయకి చుట్టూ ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్, చూడండి బాగా ముళ్ళు ఉంటాయి. ముళ్ళులన్నీ తీల్చేసి కాల్చాలి. జస్ట్ కాల్చితే ముళ్ళు పోతాయి, అప్పుడు తినొచ్చు. తెలిసిన వాళ్ళు అయితే ఇలాగ పచ్చిగా తినేయొచ్చండి, ఎటువంటి ప్రాబ్లం ఏట్లేదు. ఇంకా రండి ఫ్రెండ్స్, ఇంక చాలా ఉన్నాయి, చాలా మీకు చూపిస్తాను. మీకు తెలిసింది కొంతే, తెలియనిది ఇంకా చాలా ఉంది. రండి ఫ్రెండ్స్ చూపిస్తాను. చాలా ఉన్నాయి. మనమైతే ఇంకా
కొండపైకి ఎక్కిపోతున్నాం. చివరికి ఆ తాటి చెట్లు కనిపిస్తున్నాయి కదండి, అంతవరకు వెళ్దాం, చూద్దాం రండి. తిన్న తర్వాత నూనె ఆరిపోతుంది చూడండి, ఎంత రెడ్గా వస్తుందా. అలా రండి ఫ్రెండ్స్, అలా ముందుకెళ్తే ఇందాక మీకు పాకుపల్లి కోసం చెప్పాను కదండి, అక్కడ చెట్టు కాయలు ఎక్కువ లేవు. ఇక్కడ చూడండి నల్లపళ్ళు కూడా ఉన్నాయి. ఈ నల్లపళ్ళు మమ్మల్ని ఇంకా పండలేదు, పండితే ఇలా నల్లగా అయిపోతాయి. ఇంకా చూడండి చాలా పళ్ళు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇగో నల్లపళ్ళు చూడండి, నల్లపళ్ళు కూడా ఉన్నాయి దీనికి. నల్లపై పచ్చిపళ్ళు చాలా పళ్ళు ఉన్నాయి. తింటే చాలా మంచిది, స్టమక్ తగ్గుతుందండి ఈ పళ్ళు వల్ల. చాలా ప్రయోజనాలు ఉన్నాయండి పళ్ళు వల్ల. మన ఏ పేరుకి ఏదో చూపిస్తుందో పిచ్చుకెళ్ళేమో అనుకుంటారేమో. చూడండి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇవన్నీ అదే ఇవన్నీ పళ్ళు, పండిన పళ్ళు. ఫ్రెండ్స్ ఇవన్నీ ముడి చెట్లు చూసుకోవాలి. పోతే పెళ్ళిళ్ళకి వాటికి డెకరేషన్ చేస్తారు కదండి, డెకరేషన్లో వాడతారు. ఇవి పెళ్ళిళ్ళకి డెకరేషన్కి వాడతారండి. ఇవి కింద కొంతమంది అయితే నర్సరీలో చేసి వాటిని వాడుతుంటారు. మనం అయితే అడవులు అయితే ఇలా ఉంటాయి. ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపిస్తానండి. ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా ఇవే పాకుపళ్ళు అవే కనిపిస్తున్నాయి. రండి రండి ఫ్రెండ్స్. ఇవన్నీ మనకు పనికొచ్చేవనండి చెట్లు. ఈ పాకు చెట్లు అంటారు, చిల్లి చెట్లు. ఈ ఆకులు కూడా తింటాం. రండి ఫ్రెండ్స్. ఇది ముళ్ళు కర్రలు. గులిం చెట్లు అంటారండి ఇవి. ఇట్లే పళ్ళు చూడండి, ఇవి కూడా తినచ్చు. ఇవన్నీ పళ్ళునండి చూడండి, చెట్టుగానే అన్ని పళ్ళు, తినే పళ్ళు ఇవన్నీ. ఫ్రెండ్స్ ఇంకా మనం గోల్డ్ దూరాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద కొండలండి ఇవి. చూడండి ఇవన్నీ పళ్ళు చెట్లే, అన్నీ పనికొచ్చినవే. పనికిరాని అంటే ఏమి లేవండి, అన్నీ పనికొచ్చినవే. దాన్ని చూపించాను కదా ఫ్రెండ్స్, పళ్ళు ఇవన్నీ తినే పళ్ళే, తినకూడదు అంతా ఏమీ లేదు.
చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ పళ్ళు చెట్లే, ప్రతిదీ తినేదే. తినకూడదంటే ఏమీ లేదు. అడవిలో ఉన్నది ప్రతి ఒక్కటి కూడా మనం తినేవే. కాకపోతే కొంతమందికి తెలిసిన వాళ్ళు తింటారు, కొంతమంది తినరు. చూపించాను కదా తాటి చెట్టు వరకు వెళ్తామని, దగ్గరికి వచ్చాం. ఇంకా ఇది అంతా లోయ. చూపించాను కదా పాకు పళ్ళు. మళ్ళీ ఎక్కడ చూసినా ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ పళ్ళే దొరుకుతాయి ఎక్కువ. మార్కెట్లో కూడా దొరుకుతాయి అండి మనకి. గ్లాసులలో పోసి అమ్ముతారు. ఇవన్నీ కూడా పళ్ళు అంతా చాలా ఇష్టం. చూసారండి, ఫుల్గా పువ్వులు పెరపూసిందే. ముళ్ళులవి కిందకి కొన్ని పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వులు చెయ్యి అట్టట్లేదా? పువ్వులు చూసారా? ఈ సీజన్లోనే ఎదుగుతాయి పువ్వులు. ఇదంతా ఇంకా మనం చాలా దూరం వెళ్దాం. మీకు పుట్టలు అయితే కంపల్సరీ చూపిస్తాను. ఆ పుట్టల్లో ఎక్కడ ఉన్నది, ఎలాగున్నది అలాగే ఉంటుంది. మనం వేసిన గుడ్లు కూడా ఉంటాయి, అవి ఎలాగున్నవి అలాగే ఉంటాయండి. రెండు చూపిస్తాను. షాపింగ్